ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించబడిన నేపథ్యంలో ఒకసారి మాట్లాడదాం. మనతోటి ఉన్నారు అక్క. నమస్తే అక్క. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అక్క? ఒక డీటెయిల్ మాకు 30 సంవత్సరాల పోరాటం మాది. నా పేరు రేణుకాదేవి మాదిగా, నాంపల్లి కాన్స్టిట్యూన్సీ నాది. అయితే 30 సంవత్సరాల పోరాటంలో మేము ఎంతో మంది ప్రాణత్యాగాలని ఎంతో బలైనాము. కానీ ఇప్పుడన్నా వర్గీకరణ అయ్యింది అనుకుంటే సగం సగమే అయింది. మాకైతే అసలు సంతోషం అనేది లేదు. అంటే ఎందుకు సంతోషం అనేది? సంతోషం అనేది ఎందుకు లేదంటే 11% కృష్ణన్న గారు కొట్లాడారు, ఆయన 9% చేసిండు. అట్లనే మాకైతే ఇన్ని రోజుల పోరాటం మాకు సంతోషం లేనట్టే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక అసెంబ్లీలో చెప్పిండు, చేస్తా ఖచ్చితంగా వర్గీకరణ నేనే చేస్తా ఫస్ట్ అన్నాడు. కానీ అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నారు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నా అనేది మాకు అసలు అర్థమైతే లేదు. మాకు మాదిగలకైతే చాలా తీరని లోటు కనిపిస్తుంది. మాకైతే సంతోషం అన్నది అసలు లేదు. రేవంత్ రెడ్డి గారిని చాలా నమ్ముకున్నాం మేము, ఎందుకంటే చేస్తాడు, మాదిగల గురించి చాలా పొగుడతాడు కదా, న్యాయం చేస్తాడని అనుకున్నాం. కానీ అసలు రేవంత్ రెడ్డి గారు చేసినది మాకేం సంతోషం లేదు. మా పిల్లలు ఇప్పుడు డిగ్రీలు పీజీలు చేసి ఎంతో మంది పుట్టిగున్నారు. ఇప్పుడు ఇది వర్గీకరణ కాకన్నా ముందే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 రిలీజ్ చేసిండు. అంటే వర్గీకరణ అయినాక చేసింటే బాగుండేది. వర్గీకరణ కాకన్నా ముందు చేసిండు కాబట్టి అసలు మాకైతే అసలు నచ్చడం లేదు. గత ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ముందుకు రాని నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి బిల్లును కూడా ఆమోదించిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం కదా. అసలు మరి మీరేమో అసలు మాకు న్యాయం అయితే జరగలేదు, అన్యాయానికి గురవుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు? మాకు ఫస్ట్ నుంచి కూడా బీజేపీ ప్రభుత్వమే మాకు అండగా ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వంకి మేము ఎలక్షన్ లో కూడా సపోర్ట్ చేసాము. ఫస్ట్ నుంచి మాకు వ్యతిరేకం కాంగ్రెసే కాబట్టి ఇప్పుడు కూడా మా కాంగ్రెసే మోసం చేసింది. ఖచ్చితంగా మోసం. రేవంత్ రెడ్డి నమ్మించి గొంతు కోసిండు. అసలు రేవంత్ రెడ్డిని నమ్మినా మేము, కానీ నమ్మించి మోసం చేసిండు. మాకు న్యాయం అనిపిస్తలేదు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదింపబడిన నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు రాజు గారు. ఒకసారి ఎవరైనా అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా అనిపిస్తుంది బిల్లు ఆమోదింపబడిన నేపథ్యంలో? అన్న, ఈ రోజు చూసుకుంటే మనకు ఎంఆర్పిఎస్ అనేది 30 సంవత్సరాలుగా ఎన్నో ఆటంకాలు ఎన్నో అవమానాలు తర్వాత అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈ రోజు మనం ఈ తీర్పును అసెంబ్లీలో వచ్చిందని మేము భావిస్తున్నాం. అలాగే మాదిగ విద్యార్థులుగా, మాదిగ యువకులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే మేము వినియోగించుకుంటున్నాం. ఇప్పటికీ కూడా మీరు ఏదైతే అసెంబ్లీలో తీర్పు ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే మేము తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, చేశారు. దానికి ధన్యవాదాలు. ఏదైతే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో 9%, 5% ఏదైతే ఉన్నదో అందులో కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ కులాల్లోని 59 కులాలకి అన్నిటికీ కూడా సమానమైన న్యాయం జరగాలి, ఎవరికి కూడా అన్యాయం జరగవద్దని ఒక సుదీర్ఘమైన ఆలోచనతో, ఒక ముందు చూపుతో అన్న వెళ్తున్నటువంటి ఈ దారిలో మేమందరం పాలిభాగస్వామ్యం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నో సభల్లో మాదిగలు నా వెనువెంట ఉన్నారు, మాదిగల యొక్క అస్తిత్వం, మాదిగల యొక్క సపోర్ట్ లేకపోతే మేము ఇంతవరకు రాలేకపోతా, కేవలం నాకు మాదిగ జాతి వల్లే నేను ఈ రోజు ఇడున్నా అని చెప్పుకున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఇచ్చినట్టు తీర్పును మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఈ 9% ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. మాకున్న జనాభా ప్రకారం మాకు 11% రావాలి. ఇతర వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా వాటికి కూడా సమిష్టి న్యాయం కల్పించి, ఏదైతే కొన్ని గ్రూపుల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నావో అవి కూడా సవరించి ఒక సంక్లిష్టమైన ఈ తీర్పును మీరు దయచేసి వాటిని ఒక నివేదికను మేమైతే ఏదైతే ఇచ్చామో దానిని మీరు సంపూర్ణంగా పరీక్షించి ఎవరికి కూడా నష్టం జరగకుండా ఈ మాల మాదిగల మధ్య కావచ్చు, షెడ్యూల్ క్యాస్ట్ కులాల మధ్య కావచ్చు, ఒక సోదర భావాన్ని, తర్వాత ఒక నైతిక విలువలను మీరు నిలబెట్టేలా ఒక ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మీరు మా యొక్క పీడిత కులాల నుంచి, దళిత కులాల నుంచి మీరు మా యొక్క అభివృద్ధికి తోడ్పడే వారుగా నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా మేము ఏదో చెప్తున్నామో ఈ యొక్క లోటుపాట్లను కూడా మీరు సవరించి కొత్తగా మళ్ళీ ఈ యొక్క వర్గీకరణ ఇచ్చి మాదిగ విద్యార్థులకు కావచ్చు, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ కులాల వారికి అన్నిటికి కూడా ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మాదిగలు కానీ, మాదిగ ఉప కులాలు కానీ, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ అందరూ కూడా ముందుండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వర్గీకరణ అంశం అనేది ఎంతో సెన్సిటివ్ టాపిక్. కాబట్టి ఈ విషయాన్ని వీలైనంత త్వరగా మీరు చట్టసభల్లోకి తీసుకుపోయి చట్టరూపంగా వెళ్ళి వీటిని ఎంత వీలైతే త్వరగా చట్టసభల్లో మీరు ఇంప్లిమెంట్ చేసి చట్టంగా మార్చి మా కేవలం మమ్మల్ని ఓటు బ్యాంక్ వాడుకోకుండా మా యొక్క ఇన్నాళ్ళు మేము మీకు సేవలు, మా మాదిగ జాతి కావచ్చు, మా షెడ్యూల్ క్యాస్ట్ జాతి కావచ్చు, ఎన్నో సేవలు అందించినాం. కాబట్టి మాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ రోజు మేము తీసుకోబోతున్నాం.
కాబట్టి ఈ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఏవైతే ఈ అన్ని రంగాల్లో కూడా మేము ముందుండాలి, దానికి ప్రభుత్వం తోడుండాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ గత తోడు ప్రభుత్వాలు అసలు ఈ ఎస్సీ వర్గీకరణకు అసలు ముందుకు రాని తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తామని నిక్కచ్చిగా ముందుకు వచ్చి ఎస్సీ వర్గీకరణ చేసిన పరిస్థితి అయితే మనం చూసినాం కదా. సో దానికి మీరు అంటే కృతజ్ఞతతో కాకుండా ఇంకా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు కదా, మరి దీని గురించి ఎట్లా చూడొచ్చు? అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు మనకి. నేను ఎవరికి నేను ఎదుగు ఏమంటారు, మనం కింద నుంచి వచ్చానని చెప్తుంటారు. అంటే ఇప్పుడు మాది కూడా ఇప్పుడు ఏవైతే అగ్రవర్ణాలు ఉన్నావో, తర్వాత ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు అన్ని ఈ యొక్క దేశంలో అన్ని కులాలు అన్ని మతాలతోని మన ఒక విభిన్నమైన ఇది ఐకత్వంలో భిన్నత్వంలో మన భారతదేశం ఉంటది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఎస్సీ క్యాస్ట్ కులం చూసుకుంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఈ మాదిగలకు గత 30 సంవత్సరాలు అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకసారి చంద్రబాబు హయాంలో వర్గీకరణ జరిగింది. అప్పుడు మనకి చాలా ఉద్యోగాలు వచ్చాయి. అప్పుడు మా జాతి ఒక అడుగు ముందు వేసింది అని అనుకునే లేకపోయి వెంటనే ఈ మాదలు కావచ్చు, వేరే మాదలని నేను ప్రత్యేకంగా చెప్పను, అందులో ఉన్న స్వార్థపరులు, మాదలు అంటే మాదలందరూ కూడా వ్యతిరేకమని మేము చెప్పట్లేదు, అందులో ఉన్న స్వార్థపరులు కొంతమంది వచ్చి ఈ యొక్క బిల్లును ఇది ఆమోగ్యమైందా అని చెప్పేసి సుప్రీంకోర్టులో కొట్టేపించి మా యొక్క తీరని శోకాన్ని మిగిలించారు. మళ్ళీ 20 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంతో మంది ప్రాణత్యాగాల తర్వాత మేము సాధించుకున్న ఈ విజయాన్ని ఇప్పటికీ మొన్న ఏం చెప్పారు మనకు అసెంబ్లీ సాక్షి, మీరు సాక్షులు అందరు చూసాం. మనం అసెంబ్లీ అంటే ఒక ప్రజలు ఎన్నుకొని మీకు దేవాలయం లాంటిది మనకు ప్రజాస్వామిక దేశంలో. అలా అక్కడ ఏం చెప్పారు, ఈ స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఏవైతే ఉన్నావో ఈ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా అప్లికబుల్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది చూసుకుంటే మనం డిఎస్ఏ ఫలితాలు కూడా దాంట్లో అప్లై చేయలేదు. తర్వాత ఇప్పుడు టీచర్ పోస్ట్ అవసరం జరిగింది, Group 1 లో అయిపోయింది, Group 4 లో అయిపోయింది. ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఉన్నాయి మనం అంటే ఏంటంటే కేవలం ఇప్పుడు కూడా మళ్ళీ ఒకటే చెప్తున్నా, మాదిగ సామాజిక వర్గాన్ని మీరు కేవలం ఓటు బ్యాంక్ చూడకండి, మా యొక్క త్యాగాలను గుర్తించండి, మేము చేసిన సేవలను గుర్తించండి. మాకంటూ ఒక గుర్తింపు గౌరవం ఉన్నది, దాన్ని మీరు ఒక ముఖ్యమంత్రిగా మనం గుర్తించి మాకు సముచిత న్యాయం కల్పించాలని కోరుతున్నాం. ఇప్పటికీ లేట్ అయింది, ఇప్పుడు చేశారు సంతోషం, కానీ ఇంకా కూడా సంతృష్టంగా చేయలేదు. కాబట్టి అది కూడా మీరు దాని ప్రత్యేక చొరవ తీసుకొని అది మనకు కరెక్ట్ గా చేసారనుకో, ఈ యొక్క క్రెడిట్ గోస్ టు సీఎం సార్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా యొక్క చిన్న విన్నపం, మా యొక్క డిమాండ్ ఒకటి, మీకు ఈ యొక్క వర్గీకరణ ఏదైతే మేము 100% మేము స్వాగతిస్తున్నాం, మేము అభినందిస్తున్నాం. అలాగే మేము చెప్పిన వాటిని కూడా నివేదికను కూడా మందకృష్ణ అన్న గారు చెప్పిన నివేదికను కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేసుకొని వాటిని పరిశీలించి మీరు దాన్ని సముచితంగా దాన్ని న్యాయపరంగా మీరు ఇచ్చారనుకో, ఖచ్చితంగా మీ యొక్క మేలును మేము మర్చిపోమని మీకు ఈ మీడియా సాక్షి తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు అన్న.